టీమిండియా అదరగొట్టేసింది. వాంఖడేలో జరిగిన సెమీస్ లో అద్భుతమే చేసింది. హోరాహోరీగా సాగిన థ్రిల్లర్ లో ఇంగ్లాండ్ ను ఓడించింది. దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ ను ఢీకొట్టబోతోంది. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్టే సెమీస్ లో టీమిండియా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ ను చిత్తు చేసి టైటిల్ కి ఇంకొక అడుగు దూరంలో ఉంది. చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ ను గెలవలేదు. ఇప్పుడు గెలిస్తే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. నిజానికి మ్యాచ్ కు భారత్ మెరుగవుతోంది. టాప్ క్లాస్ టీం అనే అంచనాలకు తగినట్టే ఆడేస్తోంది. గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచింది. అయితే అన్ని విభాగాల్లోనూ రాణించలేదన్న అసంతృప్తి అభిమానుల్లో కనిపించింది. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయాక టీమిండియా అసలు సెమీస్ కు చేరుతుందా లేదా అనే చర్చ జరిగింది. భారత జట్టు బలహీనతలన్నీ బయటపడ్డాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ అసలైన టైంలో టీమిండియా గేర్లు మార్చడం అలవాటు చేసుకుంది. జింబాబ్వేపై గెలవక తప్పని మ్యాచ్ లో వీరకొట్టుడు కొట్టింది. చెన్నైలో ఆల్రౌండ్ షోతో కుమ్మి పడేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ పైన డూఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటింది. ఉత్కంఠ రేపిన పోరులో సూపర్ విక్టరీ కొట్టింది. సెమీస్ కు అర్హత సాధించి ప్రత్యర్థులకు ముందే హెచ్చరికలు పంపింది. అయినా సెమీస్ లో అంత ఈజీ కాకపోవచ్చని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆల్రౌండర్లతో నిండిన ఇంగ్లాండ్ తో జాగ్రత్తగా ఉండాల్సిందేనని మాజీలు సైతం సూచనలు చేశారు. అందుకు తగినట్టే సెమీస్ సాగింది. టాస్ ఓడినప్పటికీ టీమిండియా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చిన పిచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా సంజు శాంసన్ బాధ్యత తీసుకున్నాడు. టీమిండియాకు ఏం కావాలో అదే చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ కు బాటలు వేశాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా బ్యాటుకు పని చెప్పారు. ఇషాన్ కిషన్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇలా అందరూ తమ రోల్ కు న్యాయం చేశారు. దీంతో టీమిండియా 253 పరుగుల భారీ స్కోర్ నే సాధించింది. ఆ తర్వాత టీమిండియా తన వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ కాన్ఫిడెంట్ గానే తన పని తాను చేసుకుపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇంగ్లాండ్ కూడా తగ్గలేదు. ముఖ్యంగా జాకబ్ బెథెల్ విశ్వరూపమే చూపించాడు. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచే అటాక్ చేశాడు. అయితే సూపర్ క్యాచ్లు, ఒత్తిడి పెంచే స్పెల్స్ తో సూర్యసేన అద్భుతమే చేసింది. చేజింగ్ లో ఇంగ్లాండ్ భయపెట్టినప్పటికీ చివరకు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా వాంఖడేలో ఇంగ్లాండ్ పై పైచేయి సాధించింది. మొత్తంగా సెమీస్ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. టీమిండియాపై అంచనాలు మరింతగా పెరిగేలా చేసింది.